హలో నమస్తే. నేను మీ హోండా వీరుడు. ఈ వీడియోలో అయితే మనం నెల్లూరు బంకు నుంచి వెళ్ళి తిరుపతి వెళ్ళే మధ్యలో తీసిన వీడియోలు. కాకపోతే ఏంటంటే ఈ ఫోన్ అనేది పగిలిపోయింది. ఈ మధ్యలోనే మనం రిపేర్ అయితే చేయించడం జరిగింది. ఇక వీడియోలు అయితే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి అప్లోడ్ అయితే ఎత్తున్నా. ఇక నెల్లూరు బంకు నుంచి వెళ్ళి డైరెక్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఇక హైవే అయితే ఎక్కేసినాం. ఇక లారీలు వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం 4:30కి అట్లా జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఏంటంటే పొద్దుగాలనే లారీ వాళ్ళు కొంచెం నైట్ అంతా నడుపుకుంటారు కదా, పొద్దుగాల కొంచెం నిద్ర వచ్చినట్టు అయిపోయి సైడ్లో కట్ చేస్తారు, మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంచెం బాగా వెలుగు వచ్చినాకనే ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసిన. 6 గంటలకు 6:15కి అట్లా జర్నీ అయితే స్టార్ట్ చేసిన. ఇక ఈ చెన్నై హైవే అయితే ఎక్కేసి కొంచెం ముంగడికి రాగానే బ్యాగ్ అయితే కొంచెం లూజ్ అయిన ఉండే. ఇక దాన్ని మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి సెంటర్ స్టాండ్ చేసి దాన్ని కొంచెం టైట్గా కట్టిన బ్యాగ్ అయితే. ఈ చుట్టుపక్కల నాట్లు అయితే మొత్తం వేసేసారు. ఇక పొలాలు దున్నీరు, నాట్లు అయితే ఎత్తారు మొత్తం ఇటు సైడు. ఇక వెహికల్ అయితే హెవీగా వస్తున్నాయి. ఎందుకులే మనం రిస్క్ చేయడం అని చెప్పేసి మనమైతే ఈ సైడ్ లైన్లను అయితే వెళ్తున్నాం. కాకపోతే కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే కొన్ని వెహికల్ నైట్ అంతా డ్రైవర్లు నడుపుకుంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయి నిద్ర వచ్చినా కానీ సైడ్కి అయితే ఇట్లా వస్తారు. అందుకే చూసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి చూసుకుంటూ అయితే నిమ్మలంగానే ట్రావెలింగ్ అయితే చేద్దాం. ఎందుకంటే 140 kilometers 3 hours పైన పెద్ద ఫరక్ ఇది ఏం లేదని చెప్పేసి మెల్లగా జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసేసినాయి. ఇగో ఇది శ్రీకాళహస్తి తిరుపతి ఈ వేలైతే వెళ్ళిపోతుంది బెంగళూరు. కొంచెం ముంగట రాగానే ఒక హోటల్ అయితే అనిపించింది. ఇక నాకైతే ఆకలి అయింది. నైట్ కూడా ఫుడ్ ఏం తినలే ఆ నెల్లూరు బంకులో. పొద్దుగాలనే ప్లేట్ పూరి, 3 పూరీలు, ఒక వడ, ఒక గ్యార్ అయితే వచ్చింది. టేస్ట్ అయితే మనంత లేదు, అంతంత మాత్రమే ఉన్నది. బాగా ఏం టేస్ట్ అయితే లేదు, నార్మల్గానే ఉండే. ఇక తినాలిగా, మరి ఏం చేస్తాం, ఒక తింటే అక్కడికి వెళ్ళినాక మనకు ఇబ్బంది కావద్దని చెప్పేసి తిన్నా. ఓన్లీ ఒక గ్లౌజులే తీసినా కానీ ఈ ప్యాడ్స్ అవన్నీ ఎందుకు ఇప్పడమని చెప్పేసి. ఇక చూడండి ఇవి కొండలు, అక్కడికైతే మనం వెళ్ళిపోవాలి. ఇక ఈ పక్కన కూడా మొత్తం నాట్లు అయితే పడిపోతున్నాయి. ఇక కొంచెం బ్యాగ్ లూజ్ అయిన మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఆయన ఉండే. ఇగో ఈ మళ్ళీనైతే మొత్తం నారు పిడిసలు అయితే మంచి వేసారు. ఈ మళ్ళీ ఒకటి నాటేయాలి, మిగతా వాళ్ళందరూ నాటైతే వేసేసారు. ఇటు కూడా మంచిగా పచ్చబడ్డాయి పొలాలు. ఇక ఇక్కడైతే డైరెక్ట్ ఎంట్రీ అయిపోయినాం. ఇక ఇక్కడికి వెళ్ళి ఇంకొక 3-4 kilometers అయితే మనకు టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దాటినంటే 14 kilometers ట్రావెలింగ్ చేస్తే డైరెక్ట్ మనం అయితే పైకి అయితే వెళ్ళిపోతాం. అక్కడ తెల్లగా కనబడుతుంది చూడ, అది రోడే, పుట్టపైకి రోడ్ అది. టెంపోలు ఇక మొత్తం జీబులు అయితే విపరీతంగా ఇవ్వచ్చు ఈ రోడ్లోనే అయితే. ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ టోల్ గేట్ దాటి టోల్ గేట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ 14 kilometers ఒక వే అయితే ఉంటుంది పుట్టపైకి, సింగిల్ వే. రిటర్న్ రావడానికి ఒక వే, పైకి వెళ్ళడానికి ఒక వే. మనమైతే గారగాబర వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దాకా వచ్చినాం. ఎట్లుంటుంది ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆతృతతోనైతే మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. ఈ అబ్బాయి ఏమో ఇండికేటర్ వేస్తుంది. మరి అది జరగానే మేము పోతాం. సప్ప వెళ్ళైతే మనం వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేసినాం. ఇక టక్క ఊరిని ఇదైతే దళిత బంధు బండి ఉన్నట్టే ఉన్నది. కారు యూడీ ఉన్నదా, టీఎస్ యూడీ. ఇక్కడ దాకా వచ్చిరారా భయ అనిపించింది. కొన్ని పనులు చూసేసరికి, తెలంగాణ పనులు చూసేసరికి మన పనులు ఇక్కడ దాకా ఉన్నాయి రా భయ్ అని ఒక ధైర్యం అయితే అనిపించింది. నేను కొంత దూరం చూసినప్పుడు అయితే తెలంగాణ పనులు అయితే అస్సలే కనబడలే. ఇక ఈ వేళ వచ్చిన తర్వాత తెలంగాణ పనులు చాలా పనులు కనబడ్డాయి. రప్ప అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఈ లగ్జరీ బస్సులు అయితే టార్చర్ రసామి. వాడు ఎవడొస్తాడు, ఎటు పోతాడు, ఏం చూడడు వాడు. నేను ఒక్కనే పోవాలి, నేను ఒక్కని బయటికి వెళ్ళినట్టు లెక్క అని చెప్పేసి వాడైతే టఫ్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడికి వచ్చినాక ఎటు పోన్నా మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎవరైనా అడుగుదామని చెప్పేసి అనుకున్నా. ఈ జీప్ పర్సన్ ఉన్నాడు, ఒకసారి అడుగుదాం అనే పైకి ఎట్లా వెళ్ళాలని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అడుగుతానే. ఆ రూట్లోకి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి టోల్ గేట్ వస్తుంది, టోల్ గేట్ దాటిందంటే డైరెక్ట్ పైకి వే అని చెప్పేసి అని అన్నాడు.
మనం రప్పనైతే వెళ్ళిపోవాలి. ఇక ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు టోల్ గేట్ అయితే ఉంటుంది. టోల్ గేట్ కాడ మైనర్ చెకింగ్ అయితే ఉంటుంది. గ్యాస్ సిలిండర్లు సంథింగ్ అయితే మనం పైకి అయితే తీసుకుపోవద్దు. క్యాంపింగ్ టెంట్లు అవి ఇవి ఎక్సెట్రా ఏమైతే తీసుకుపోవద్దు పైకి అయితే. కెమెరా స్టాండ్స్ కానీ ఇలా సపరేట్ 7 నెంబర్ కౌంటర్లోకి వెళ్ళి అయితే బైక్లకి అయితే ఎంట్రీ అయితే ఉంది. ఓన్లీ ఇది ఎంట్రీ మాత్రమే, ఎగ్జిట్ వేరే రూట్ ఉంటుంది. గుట్ట పైన ఎగ్జిట్ వేరే రూటు, ఎంట్రీ వేరే రూటు, 2 రూట్లు అయితే ఉన్నాయి. సింగిల్ వేనే పైకి వెళ్ళాలి కాబట్టి ఆపోజిట్ ఘాట్ రోడ్లు ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఓన్లీ సింగిల్ వే. పైకి వెళ్ళడానికి ఒక రూటు, కిందికి రావడానికి ఒక రూటు. ఆ అన్నయ్య అయితే ఉన్నాడు పోలీసు ఆఫీసరు, ఆయన మొత్తం చెకింగ్ అయితే చేస్తాడు లోకల్ బండ్లు. హెల్మెట్ లేకుండా మాత్రం పైకి పంపించారు. హెల్మెట్ గ్యారంటీగా ఉండాలి. మళ్ళీ బైక్ హెల్మెట్ ఉంటేనే పంపిస్తారు, లేకపోతే పంపించారు. మళ్ళీ హెల్మెట్ మ్యాండేటరీ పైకి పోవాలంటే. ఇక లగేజ్ బ్యాగులు ఉంటే అట్లా స్కాన్ రూమ్లోకి వెళ్ళి అట్లా వాళ్ళకి వెళ్ళి స్కాన్ చేసుకోవాలి. వీళ్ళు లగేజ్ స్కాన్ చేయాలి. రోడ్డు గడ్డ వస్తారు వీళ్ళు. ఇక మనం అక్కడికి వెళ్ళగానే మనకు బండికి అయితే మనం బ్యాగ్ అయితే అరిచేసి చేసినాం. ఇక ఇవన్నీ ఇప్పి లగేజ్ స్కాన్ చేసుకోవాలి. ఇక ఇవన్నీ ఇప్పినందుకైనా తమ్ముడు డైరెక్ట్ పోమని చెప్పేసి అంటాడు. వచ్చంటే అట్లా లేదు, నువ్వు స్కాన్ చేయి, లగేజ్ స్కాన్ చేయాలి. ప్లస్ నీ దగ్గర ఈ మిగతా క్యాంపింగ్ టెంట్లు ఎక్విప్మెంట్లు అని చెప్పేసి ఆడ కింద 2వ రూమ్లో డిపాజిట్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో డిపాజిట్ చేసి రాపో అని చెప్పేసి అన్నాడు. ఇక పోయి అయితే డిపాజిట్ చేసేసి ఈ లగేజ్ అయితే స్కాన్ చేసుకుందామని చెప్పేసి స్కాన్ చేసి బయటకు వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ అయితే చేసిన. మొత్తం ఇప్పుతున్నాం. మన హెల్మెట్కి అయితే కెమెరా అయితే పెట్టుకున్నాం. మొత్తం చెకింగ్ అయితే చేస్తాడు ఆ బ్రదరు. వీడియో తీయమాకబ్బా, వీడియోలు తీయొద్దు, అవన్నీ తీయొద్దు, ఇవి తీయొద్దు అని చెప్పేసి అంటాడు. బాయ్ ఫ్రెండ్స్.